హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మృగశిర కార్తీ కదా, దానికోసం మనం అయితే ఫిష్ అయితే తెచ్చుకున్నాం. మృగశిర కార్తీ రోజు ఎంతమంది ఫిష్ కర్రీ చేసుకుంటారో కామెంట్ చేయండి. అసలు నేను ఎన్నిసార్లు ఫిష్ కర్రీ చేసినా కూడా అసలు కుదరదు. కర్రీ చేసినప్పుడల్లా మా ఆయన చేతిలో ఇట్లు పడుతూనే ఉంటాయి. ఫిష్ ఫ్రై బాగానే చేస్తాను కానీ ఫిష్ కర్రీ ఎందుకో అసలు కుదరదు. అసలు ఈరోజు అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఈ ఫిష్ కర్రీ ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేయండి. ఆనియన్స్ అయితే కొంచెం సెమీ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించండి. మరి బ్రౌన్ కలర్ అయితే రానివ్వకండి. సెమీ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి ఒక టమాటో ఉంటే వేయండి. టమాటో లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు టమాటో వేసి ఇష్టం కాబట్టి టమాటో అయితే వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం వేయండి. కారం కూడా కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం పోసుకోండి. ఎక్కువైతే పోసుకోవద్దు. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి అయితే వేయండి. వేసిన తర్వాత కొంచెం పులుసు అనేది బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దాంట్లో అయితే ఫిష్ అయితే ముక్కలన్నీ వేసేయండి. ఒకసారి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత దాంట్లో అయితే గరిట అయితే పెట్టకండి, ఎందుకంటే ముక్కలన్నీ ఇరిగిపోయినట్టు అవుతాయి. దాని తర్వాత షేక్ చేయండి ఒకసారి. దాన్ని కొంచెం మనం మళ్ళీ ఎన్నిసార్లు కూడా కలిసినా కూడా దాన్ని షేక్ చేయడం తప్ప గరిట అయితే పెట్టకండి. ఆ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి షేక్ చేసేయండి. షేక్ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేయండి. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షేక్ చేసి కొంచెం క్వాంటిటీ అయింది కొంచెం ఉంచండి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ షేక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ మిగతా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి సర్వ్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మా ఆయన రియాక్షన్ చూడండి ఒకసారి. అబ్బా, రియాక్షన్ ఇవ్వగానే హా అనుకున్నాను నేను. ఎందుకంటే మా ఆయన అసలుకి అంటే అన్నీ బాగున్నాయి అని చెప్పాడు. ఎందుకంటే మా ఆయన కూడా బాగా వంటలు చేసేస్తుంది కాబట్టి అసలు చెప్పడం అసలు బాగుందని. చూడండి మీరే రియాక్షన్ అసలుకి. ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.